నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు వాహిని టీవీ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక రైతులకి సంబంధించినటువంటి ఒక శుభవార్త, అతి త్వరలో కొన్ని లక్షల మందికి రుణమాఫీ జరగబోతూ ఉంది. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నా, రుణమాఫీకి సంబంధించిన కీలకమైన ఏ అప్డేట్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తా అని చెప్తూ వాళ్ళపైన ఒత్తిడి పెంచే మార్గాలను మనం అన్వేషిస్తూ ఉన్నాము, అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితులలో వాళ్ళు రుణమాఫీ చేయకుండా తప్పించుకోలేని పరిస్థితిని కల్పించినాము. ఇదంతా కూడా రైతుల నుంచి వచ్చినటువంటి స్పందనతోనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నా. నా ప్రయత్నం కొంచెమే ఉండొచ్చు, కానీ మీ కాల్స్ కానీ లేకపోతే మీరు మాట్లాడుతున్న మాటలు కానీ ఖచ్చితంగా ఒత్తిడి పెంచినట్టే అయిపోయింది. వాళ్ళకు కూడా రైతుల నుంచి ఇంత ఒత్తిడి వస్తే గ్రామాలలో రేపు పొద్దుగాల తిరగలేమనే భావనకు వచ్చేసిండ్రు. ఇక స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలంటే మాత్రం వీళ్ళకి రుణమాఫీ కానీ రైతు బంధు కానీ వేయకుండా పోతే మిమ్మల్ని బొంద పెడతారనే ఒక భావనకు వచ్చేదాకా మనం తీసుకొచ్చినాము. అన్నట్టుగానే నిన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ ఇంకొకటి మీరు అందరూ చూసి ఉంటారు, చూడని వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. అండ్ చూసి ఉన్నప్పటికీ కూడా నేను అనాలిసిస్ చేయాలి కాబట్టి ఆయన మొన్నటి నుంచే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. డిసెంబర్ 9 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసేస్తామని అన్నాడు. ఆ డిసెంబర్ 9 లోపు వచ్చినటువంటి డేటే ఈ రైతు సదస్సు. ప్రజా పండుగలో ఖచ్చితంగా చేస్తామని తనిచ్చినటువంటి మాట. అట్లే ఈ 3 రోజుల రైతు సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సులా కంప్లీట్ చేస్తామని చెప్పిండు. కంప్లీట్ అంటే ఒక 3.5 లక్షల మందికి రుణమాఫీ జరగబోతా ఉంది. 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా డేట్స్ ప్రకటిస్తూ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా రెడీ చేస్తూ ఉన్నారు. అది కూడా అతి త్వరలో వస్తుంది. ఈ 30 తారీఖు నాడు అన్నా అవుతుందా అని అడిగేటోళ్ళకి నేనేం చెప్పలేను. 30 తారీఖు నాడు వచ్చినాక చూసుకోండి, మీ అకౌంట్లో పడ్డాక. ఇంకా ఏదైనా కారణాల చేత కాకపోతే ఎవరు మేము చేయలేము. అయినప్పటికీ ఇంకా మీకోసం కూడా మాట్లాడే గొంతుకుగా ఉంటా. మీకు ఇంకేదైనా సమస్య ఉంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయదని అడగడానికి ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ 30 తారీఖు నాడు అవబోతుంది. ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకున్న వాళ్ళందరికీ అవబోతూ ఉంది. సో ఫ్యామిలీ గ్రూపింగ్ 2 లక్షల లోపు ఉండి ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అయిపోతూ ఉంది. దాంతోపాటు టెక్నికల్ ఇష్యూస్ ఎవరికైతే అకౌంట్ నెంబర్లలో తప్పు, ఆధార్ నెంబర్లలో తప్పు, స్టేట్మెంట్లలో తప్పు అవి ఇవి ఉన్నాయి కదా, సో అన్నిటికీ సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ కూడా క్లియర్ అవబోతూ ఉన్నాయి. చాలామంది రైతులకి ఇక రుణ విముక్తులు కాబోతున్నారు అనేది నాకైతే సంతోషమైనటువంటి వార్తనే. అందుకే నేను మొట్టమొదటిగా ఇదే వార్త చెప్పదలుచుకున్నాను. దీంతోపాటు వేరే ఏం వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. పైగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఏమన్నాడో చూసిన తర్వాత నేను లైవ్లో కాల్స్ మాట్లాడతా, ఇంకా మీ అనుమానాలకు కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒకసారి చూడండి. ఇగో ఫస్ట్ తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు, దాని తర్వాత పేపర్లో ఏం వార్త వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మనకి. వ్యవస్థలను కూడా అన్నింటినీ చిన్నాభిన్నం చేశారు. వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, స్వార్థం కోసం. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అహంకారపూరితమైనటువంటి అవినీతమైనటువంటి అధోగతి పాలనలో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఈనాడు వడ్డీలు కట్టి 7 లక్షల కోట్లు అప్పు తీర్చాల్సిన బాధ్యత వచ్చింది. అయినా సరే రేవంత్ రెడ్డి గారు వెనకడికి లేదు. ఆ అప్పు తీర్చుకుంటూనే, వడ్డీలు కట్టుకుంటూనే ఈ రోజున వ్యవసాయ శాఖకు ఒక్కదానికి 47,000 కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో. అసలు ముసడి చెప్పు జల్దీ. మన బడ్జెట్ లో 47,000 కోట్లు ఇచ్చారు కరెక్టే. 25,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఓకే. గత ప్రభుత్వం ఆపేసినటువంటి రైతు బంధు 7,600 కోట్లు మొన్న ఏప్రిల్ మే నెలలో మీ ఖాతాలో అది ఎలక్షన్ ముందే పడాల్సిందే. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా అన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలనుకున్నా దాన్ని మరి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు కాబట్టి 2 లక్షల అప్పున్నటువంటి రైతులకి మనం రుణమాఫీ చేయాలని చెప్పారు. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండ్రు కాబట్టే చేస్తున్నామని చెప్తున్నారు, కానీ సిగ్గు శరం లేకుండా చెప్తున్నారు అది డైరెక్ట్గా. మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా నాయకులకు, మాకు రైతుల మీద ప్రేమ ఉన్నది, అందుకే చేస్తున్నామని ఒక్కడు కూడా చెప్తలేడు. చూడుర్రి, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు కాబట్టే చేస్తున్నామని ఏడ్చుకుంటా ముక్కి మూలిగి ఏదో మొత్తానికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తెచ్చిపెట్టినట్టు అలా జేబులకి వెళ్ళి తీసి మనకు రుణ విముక్తులు చేస్తున్నట్టుగా బాధతో చెప్తా ఉన్నాడు. చూడుర్రి, ఆయన రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు కాబట్టి చేస్తున్నాం అంటున్నాడు, కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చినాం కాబట్టి, గతంలో మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం చేస్తున్నాం. పైగా అసలు వీళ్ళకు నిజంగా తెలివి లేదు. తెలివి ఉంటే ఎట్లా చెప్పాలో తెలుసా, ఆయన మాట ఇచ్చిండు ఈయన మాట ఇచ్చిండు అని కాదు. కాంగ్రెస్కి అంటే మాకు నాయకులకి
రైతుల పక్షపాతిగా ఉండడమే మాకు తెలుసు. గతంలో రాజశేఖర రెడ్డి చేసిన రుణమాఫీ ఎట్లయితే రైతులకి సంతోషకరంగా అయిందో ఇవాళ మేం చేస్తే కూడా అంతే సంతోషం అవుతుంది. మాకు కూడా రైతుల సంతోషమే ముఖ్యము. రైతులు బాగుంటే మేము బాగుంటామని చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ ఇది కూడా ఈ తెలివి కూడా లేదు. చేయడం చేత కాదు, చేసిన దానికి మంచిగా చెప్పుకొని కూడా చేత కాదు. వీళ్ళకి కనీసం అదనే చెప్పుకోవచ్చు కదా. బాగా మాకు రైతుల పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి, రైతులు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అలా ఎంపవర్మెంటే మాకు ఇంపార్టెంట్ అనుకుంటే కనుక బాగుంటుంది. కానీ చెప్తే అది విడిచిపెట్టి రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి ముక్కి మూలిగి లోపలికెళ్ళి తీసి బయటకెళ్ళి తీసి ఒక్కొక్కరి జేబులోకి వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి అంత తీసుకొచ్చి ముళ్ళ తెచ్చి రైతుల జేబులలో వేసినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. అది ఏడ్చుకుంటా, సంతోషంగా కాదు. ఎట్లుండాలి నేను? తప్పకుండా చేద్దామని చెప్పి దానికి ప్రణాళిక చేసుకున్నాం. 22 లక్షల మంది తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 18,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వచ్చినాయి. కాకపోతే తెల్ల కార్డు సపట్లు లేవు. 2 లక్షల రుణం ఉన్నటువంటి రైతులు ఇంకా 3 లక్షల నుంచి 4 లక్షల మంది రూపాయలు చూసిరా గత 3 నెలలుగా కూడా 18,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వచ్చినాయి. ఒక్క నలుగురు కూడా సపోర్ట్లు కొడతలే. 18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతులకి డబ్బులు అకౌంట్లలో వేసి అని లోన్ వేవర్ చేస్తే కనీసం నలుగురు కూడా సపోర్ట్లు కొడతలేరంటే మీ పని ఎంత ఉన్నదో చూసుకోరు. మీ పని ఎంత ఉందో చూసుకోరు. కాకపోతే తెలంగాణ 2 లక్షల రుణం ఉన్నటువంటి రైతులు ఇంకా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉన్నారు. ఆ లెక్క సక్క తెలియదు మంత్రికి. అది నాకెరక సారు, అది నాకెరక. 4,25,000 మంది ఉన్నారు. మీరు గతంలో అధికారికంగా చెప్పినటువంటి లెక్క ఇలా 3 నుంచి 4 అని కింద మీద ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అంటే కొంతమంది దొరకకపోవచ్చు. దొరకని వాళ్ళని కూడా ఫోన్లు చేసి మరి పిలిపించుకొని చేయించినామని చెప్పారు. ఏవోలు 4 లక్షల పైన ఉన్నారు. మళ్ళీ మాత్రం 2 నుంచి 3 లక్షలు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక 3 నుంచి 4 47,000 కోట్లు ఇచ్చారు. దాన్ని మరి రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు కాబట్టి 2 లక్షల అప్పు ఉన్నటువంటి రైతులకి మనం రుణమాఫీ చేయాలని చెప్పారు. తప్పకుండా చేద్దామని చెప్పి దానికి ప్రణాళిక చేసుకున్నాం. 22 లక్షల మంది 3 లక్షల రుణం ఉన్నటువంటి రైతులు ఇంకా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉన్నారు. వాటిని కుటుంబ నిర్ధారణ చేయాల్సిన అవసరం వచ్చింది. గత 3 నెలలుగా ఆ ఇంటికి వెళ్ళి మా వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు. అవసరం రాలే, అవసరం కల్పించారు మీరు. ఎందుకంటే మీకు చేతగాక పైసలు లేవని చెప్పి చేతగాక కుటుంబ నిర్ధారణ పేరుతోనే ఒక 4 నెలలు నడిపించిరుగా ఆ కథ అంతా. సుమారు 3 లక్షల పైసలకు మనకు అందుబాటులోకి వచ్చినాయి. రేపు 30వ తారీఖున మహబూబ్నగర్ లో జరిగే గింతే మనకు కావాల్సిన కీలకమైన అప్డేటు. రేపు 30వ తారీఖున మహబూబ్నగర్లో జరిగే రైతు పండుగలో ఆ 2 లక్షల 3 లక్షల చూసినా మంత్రికి లెక్క కూడా తెలియదు. ఏం తెలుసో నాకు అర్థమవుతలేదు. ఆయన ఓఎస్డీలు ఏం చేస్తారో తెలియదు, ఆయన పిఏలు ఏం చేస్తారో తెలియదు. మనం ఫోన్ చేస్తే ఫోన్ సరిగ్గా ఆన్సర్ చేయడం రాదు. కానీ కనీసం గీ లెక్కలన్నీ వస్తాయి అనుకున్నాం. ఇది కూడా రాదు, అది కూడా రాదు. వాళ్ళకి అది కూడా తెలియదు. మళ్ళీ 2 లక్షలు అంటాడు. ఏం మనిషి ఎటు మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండు? 3 నుంచి 4 అని చెప్తా ఉండు. 4,25,000 మంది ఉన్నారు తెలుసా ఫ్యామిలీ మ్యాపింగ్ చేయించుకున్న వాళ్ళు. అది అధికారికంగా లెక్కలు చెప్పినటువంటి మనకున్న డేటా. అది విడిచిపెట్టి ఇలా 3 నుంచి 4 సరే కొంతమంది అందుబాటులో లేరు అనుకుందాం. అందుబాటులో లేని వాళ్ళు కూడా పిలిచి చేసినామని చెప్పిర్రు. అయినప్పటికీ కొంతమంది మిస్ అయ్యారు అనుకుందాం. అయితే దాన్ని కూడా మళ్ళీ 2, 3 అని చెప్తా ఉంటాడు. ఆయనకు అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు ఇచ్చే ఇష్టం ఉందా లేదా అని అడుగుతారు. ఇగో తెల్ల కార్డు లేనటువంటి 2 లక్షల అప్పు ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా ఆధార్ కార్డుతో నెంబర్ తప్పు ఉన్నటువంటి రైతులు, బ్యాంక్ అకౌంట్ లో మిస్టేక్ ఉన్నటువంటి రైతులు, ఈయనకు అది క్లారిటీ లేదు. ఆధార్ కార్డులో నెంబర్ తప్పు ఉంటుందా? యానన్నా ఆధార్ కార్డులో నెంబర్ తప్పు ఉంటుందా? అసలు అది ఫస్ట్ నుంచి అదొక పెద్ద బోగస్ మాట చెప్తా ఉన్నారు తెలుసా. ఆధార్ కార్డులో నెంబర్ తప్పు అనరు దాన్ని. ఆధార్లో ఉన్న నెంబరు బ్యాంక్ అకౌంట్కి లింక్ కాకపోవడం, లేదా అక్కడ వేరే నెంబర్తో ఉండడము, వేరే వాళ్ళ నెంబర్ అన్న ఉండడం అనేది తప్పు అంటారు. అంతే తప్ప ఆధార్ కార్డులోనే నెంబర్ తప్పు ఉండడం అన్నట్టు చెప్తా ఉన్నాడు. అసలు ఆధార్ కార్డులో ఎవరి నెంబర్ తప్పు ఉండదు. ఆధార్ ఆ మనిషి ఉన్నాడు అంటే ఆ మనిషికి తగ్గట్టుగా ఆ నెంబరు ఒకటే ఉంటుంది, ఆయనకే ఉంటుంది. ఇక అయితే పేరు ఆర్ లేదా పేర్లలో అక్షరాలు లేదా
నెంబరు ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ వేయకపోవడం వల్ల వచ్చిన డేటా ఎంట్రీ మిస్టేక్ ఉంటుంది. కానీ ఆధార్లో పేరు తప్పు, ఆధార్లో నెంబర్ తప్పు అంటే అసలు తప్పు ఉండదు. అది తెలియదు నాకు. అదేవిధంగా పేరు కూడా తప్పు పడ్డటువంటి రైతులందరినీ కూడా సరి చేశాం. ఆ అకౌంట్ అన్ని కూడా మా దగ్గరికి వచ్చినాయి. కొన్ని బ్యాంకులో కొట్టూరు ఇక లిస్టు పంపించలా, మాకు రాలేదు. ఆఖరి కూడా ముఖ్యమంత్రి గారు ఏమో చెప్పారు. వీటన్నింటినీ కలిపి రేపు సుమారు 3,000 కోట్లు మహబూబ్నగర్ రైతు పండుగలో మీ ఖాతాలో ఏం వస్తున్నా మీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది అసలు ముచ్చట. అదేవిధంగా ధాన్యం కొనుగోలు మీరు చూస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఇక నేను చెప్పేది ఇదే ఒకటే ముచ్చట. మనకు ఒక 10 మంది రైతులకు అకౌంట్లో పైసలు పడ్డా నాకు ఎట్లయితే సంతోషమో 3 లక్షల మంది రైతులకి రాష్ట్రంలో రుణమాఫీ జరగబోతా ఉంది. అది 2 లక్షల వరకు తెల్ల కార్డు లేని వాళ్ళందరికీ, ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకున్న వాళ్ళందరికీ, దాంతోపాటు కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరి అయితే సరి చేసిండ్రో అవన్నీ కూడా మీకు అకౌంట్లలో అమౌంట్లు పడబోతా ఉన్నాయి. 30వ తారీఖు నాడు రైతు సదస్సులు అని చెప్పిండ్రు. 2-3 రోజుల్లోనే మనకు ఆ పండుగ రాబోతా ఉంది. నాకు 30 మంది కాదు, 3,000 మంది కాదు, 3 లక్షల మందికి అవుతా ఉంటే ఖచ్చితంగా సంతోషించాల్సిన విషయమే. అన్న గంతేనా ఇంకా చాలా మంది ఉన్నారు అంటే అది ఎల్లుండి నుంచి మాట్లాడతాం. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడాలి. కానీ ఇవాళ మనం అన్నం పెట్టినోడికి సున్నం పెట్టద్దని ఒక సామెత ఉంటుంది. కాబట్టి చేసేటోడు చెయ్యని మనకు బరాబర 3 లక్షల మందికి రైతులకి ఖచ్చితంగా రుణమాఫీ జరగాలి. 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో పడాలి. వాళ్ళు హ్యాపీ అయిపోవాలి. మన మీదకెళ్ళి కొంత బాధ్యత తగ్గిపోతుంది. అంటే ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకున్న వాళ్ళు అడగడం తగ్గిపోతుంది. అన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అయితలేవనే బాధ్యత పోతుంది, ఆ టెన్షన్ పోతుంది. ఇక మిగిలిందల్లా 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి లేదా ఇంకా వేరే రకాలుగా కాని వాళ్ళందరికీ కూడా మనం చేయొచ్చు. సో అందుకోసమే ఆ 3 లక్షల మంది రైతులకి అయిపోతా ఉన్నదని చెప్తా ఉన్నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చాలామందికి అనుమానం అవుతుందా కాదా, చేస్తాడా లేదా, ఆయనకంత సీన్ ఉందా, ఆయన మాట ఆయనకే నమ్మకం లేదు, 2 రకాలుగా చెప్తాడు, ఇది చెప్తాడు, ఎల్లుండి ఇంకోటైనా చెప్పొచ్చు అని చెప్పంటే లేదు. ప్రజా పండుగలో రైతు సదస్సు పెట్టుకున్నప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళు రైతులకు ఏదో ఒకటి చేయాల్సిందే. ఈవెన్ రైతు భరోసా పైన కూడా డిసిషన్ తీసుకుంటారు. అతి త్వరలో మనందరికీ రైతు భరోసా కూడా వస్తూ ఉంది. సో ఈ అప్డేట్ మాత్రం పక్కానే, ఏమాత్రం డౌట్ లేదు, ఏమాత్రం అనుమానపడక్కర్లేదు. చాలామందికి అవ్వబోతుందనేదే చాలా ముఖ్యమైన అంశము. ఇక కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకుందాం. వాళ్ళకి సంబంధించిన ఇష్యూని కూడా మనం రేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి వార్త ఏమొచ్చిందో చూద్దాం.